హలో హాయ్ గైస్, ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే పండు మిరపకాయలను కాల్చి పచ్చి పులుసు అయితే తయారు చేస్తున్నామండి. ఇప్పుడు మీరైతే చూడండి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఇది తెలియదండి. అందుకోసము చాలామందికి ఇది ఎవరికి తెలిసి ఉంటుందంటే మన నాన్నల ఏజ్ వాళ్ళకు, మన తాతల కాలంలో అయితే వీటిని ఎక్కువ తినేటోళ్ళట. ఇప్పుడు నేను కూడా నా చిన్నప్పుడు కూడా నేను చూడలేదు, నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఇది మేము ఎప్పుడు ఇలా తినలేదు, కానీ ఒక అంకుల్ వచ్చి మాకు సజెషన్ చేస్తే అలా చేస్తున్నాం. మేము బాగా టేస్ట్గా ఉంటుందని అన్నాడు ఆయన. అందుకోసం కావాలని మేము ప్రిపేర్ చేస్తున్నామండి. ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని. నేనైతే ఇప్పుడు తినలేదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఫస్ట్ టైం అయితే తిన్నాను ఇలా. ఇప్పుడు మేము ఎలా చేసామో మీకు చూపిస్తే మీరు కూడా ఇంట్లో కూడా కొంచెం మేకింగ్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్లో అయితే మీకైతే చేసి చూపిస్తున్నామండి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇదైతే చాలా హెల్త్కి అయితే చాలా మంచిది అండి. ఇంకా సమ్మర్ టైంలో అయితే చాలా అంటే చాలా మంచిది. చూడండి, అందులో కొంచెం పచ్చి పులుసులలో కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పేస్తున్నారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గానే అర్థమవుతుంది. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నామో. ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కానీ బాగా టేస్ట్గా అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే చూడండి మొత్తం వీడియో. మీకు చూసిన వెంటనే మీకైతే అర్థమైపోతుంది ఇంత సింపుల్గా చేయడం అనేది చాలా ఈజీ, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో ఎలాంటి ఆయిల్స్ అనేది ఉండదు, ఏముండదు. ఇది ప్యూర్గా మొత్తం పచ్చి పులుసు చాలా టేస్ట్గా అయితే ఉంది. నేను తిన్నాను, ఒకసారి మీరు మొత్తం చూడండి. ఫైనల్గా వీడియో తీసేది అయితే నేనేనండి, కానీ ఫస్ట్ నాకైతే టెస్ట్ చేయించారు. టెస్ట్ చేసింది అయితే నేనేనండి, కానీ టేస్ట్ అయితే బాగుంది, కానీ కొంచెం ఎక్కువ కారం అయినట్టే అనిపించింది. కానీ చాలా బాగుంది. చూడండి ఎంత సింపుల్ ప్రాసెస్, కానీ అన్నంలో అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఒక పచ్చి పులుసు తయారు చేసి చూడండి.